గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. 2026 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి వృత్తిరీత్యా బాధ్యతలు పెరుగుతాయి. మాటలలో సంయమనం పాటించాలి. ఆర్థిక పరంగా కూడా సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం అయితే బలంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. మీ నాయకత్వ లక్షణం లేదా స్వతహాగా మీకుండేటువంటి గట్టిగా మాట్లాడేటువంటి స్వభావం వల్ల ఇంట్లో ఉన్నవారికి మీకు మధ్య భేదాభిప్రాయాలు రావటం, ఈగో సమస్యలు రావటం, మీ మాట తీరు అనేది ఇంట్లో వారికి సరిగ్గా నచ్చకపోవటం, మీ మంచి మాటలను కూడా కొద్దిగా పొగరుగా చెప్పేటువంటి స్వభావం వల్ల అవతలి వారు వేరేగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. అంటే మీరు మంచి మాటలే చెప్తున్నప్పటికీ కూడా మీ మాట తీరు వల్ల ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంయమనం పాటించటం ముఖ్యం. బంధుమిత్రుల యొక్క రాకపోకల వల్ల ఇంటా బయట కూడా కాస్త బిజీగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. అయితే ఊహించని ఖర్చులు ఎదురు కావటంతో చిన్నపాటి ఆర్థిక సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. సింహరాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఆఫీస్లో మీ పైన కొత్త బాధ్యతలు పడతాయి. తోటి ఉద్యోగస్తుల నుండి కూడా ఆశించినటువంటి సహాయం అందదు. అయినప్పటికీ కూడా మీ పట్టుదలతో పనులన్నిటినీ పూర్తి చేస్తారు. విద్యార్థులకు చదువులో శ్రద్ధ బాగుంటుంది. కాకపోతే ఏకాగ్రత దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో ఎక్కువగా స్నేహాలు చేయకుండా పరీక్షలు ఉన్నట్లయితే ఏకాగ్రతతో చదవటం ముఖ్యం. ఆర్థికంగా రాబడి సాధారణంగా ఉన్నప్పటికీ కూడా విలాసాల కోసం కానీ లేదా బయట అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. సింహరాశి వారికి ఎవ్వరికీ కూడా ఈ మాసంలో పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకపోవటం మంచిది. అలాగే హామీగా కూడా ఉండవద్దు. మధ్యవర్తిగా కూడా ఆర్థిక విషయంలో ఎవరిని నమ్మవద్దు, సొంత వారైనప్పటికీ కూడా. ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి పాజిటివ్ తేదీలు చెప్పుకున్నట్లయితే కలిసి వచ్చేటువంటి తేదీలు ఏవంటే సెప్టెంబర్ 4, 8, 13, 18, 22, 27. కొత్త పనులను ప్రారంభించడానికి కానీ, ఇంటర్వ్యూలకు హాజరు కావటానికి కానీ, ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి కానీ, ప్రయాణాలు చేయటానికి కానీ, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయటానికి కానీ ఈ తేదీలు అనేవి సింహరాశి వారికి అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవటానికి సైతం, పెట్టుబడులు పెట్టడానికి సైతం, ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి సైతం ఈ తేదీలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే జాగ్రత్త పడవలసినటువంటి తేదీలు చెప్పుకున్నట్లయితే నెలంతా కూడా బాగుండదు కదండి, నెగిటివ్ తేదీలు కూడా ఉంటాయి. సెప్టెంబర్ 1, 6, 11, 16, 25, 30 ఈ తేదీలలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు లేదా వాహనాలు నడిపేటప్పుడు కానీ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక 2026 అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, అక్టోబర్ మాసం అనేది అద్భుతమైనటువంటి ఊరటనిచ్చేటువంటి నెలగా చెప్పవచ్చు. వివాహ యోగాలు, శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో అంటే గత మాసంలో ఉరుకు పరుగుల జీవితం తర్వాత అక్టోబర్ నెలలో మనశ్శాంతి లభించటం, కుటుంబంలో సంతోషం, వృత్తిపరంగా వ్యక్తిగత పరంగా కూడా గుర్తింపు లభిస్తుంది. దేవుని దయతో అన్ని రంగాలలో అడుగు ముందుకు సాగుతుంది. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహరాశి యువతీ యువకులకు ఈ నెలలో మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశాలు, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ఆ విషయం ఇంట్లో చెప్పినా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాలకు ముహూర్తాలు అనేవి ఖరారవుతాయి. పెళ్ళైన వారికి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. ఇద్దరూ కలిసి చిన్న ట్రిప్స్కి వెళ్ళటం కానీ, లేదా గుళ్ళు గోపురాలకు సందర్శించటం కానీ, బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ, బయటికి ఎక్కడైనా తిరగటం కానీ ఇలాంటివి జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు కానీ ఆశించిన మార్పు గురించినటువంటి శుభవార్తలను వింటారు. వ్యాపారస్తులకు నిలిచిపోయినటువంటి లాభాలు చేతికి అందుతాయి. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది. శారీరక ఉత్సాహం పెరిగి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. అనుకూలమైనటువంటి తేదీలు కనుక చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం అక్టోబర్ 3, 7, 12, 17, 21, 26, 31 ఈ తేదీలు వివాహ సంబంధాలు మాట్లాడటానికి కానీ, శుభ కార్యక్రమాలు తలపెట్టడానికి కానీ, కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఆఫీసులో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి కానీ గోల్డెన్ డేస్గా చెప్పవచ్చు. అలాగే సింహరాశి వారు కనుక స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, స్పెక్యులేషన్లో కానీ ఎలాంటి పెట్టుబడులు పెడదాం అనుకున్నా లేదా ప్రాపర్టీలు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నా ఈ తేదీలే వీరికి బాగా అనుకూలంగా ఉంటాయి. అయితే జాగ్రత్త పడవలసినటువంటి తేదీలు చూసుకున్నట్లయితే అక్టోబర్ 2, 9, 14, 19, 28 ఈ తేదీలలో సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 2026 సంవత్సరంలో ఈ 2 మాసాలను కనుక కంపేర్ చేసుకున్నట్లయితే సెప్టెంబర్ మాసం కంటే కూడా అక్టోబర్ మాసమే సింహరాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి గోచారాన్ని సూచిస్తుంది.